And the next award, Lifetime Achievement Award, జీవన సాఫల్య పురస్కారం. భక్తవత్సల నాయుడుగా పుట్టారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుగా ఎదిగారు. ఆల్వేస్ డేరింగ్, కేరింగ్, డైనమిక్, వర్సటైల్ యాక్టర్. తెలుగు వారు గర్వించదగ్గ నటులు, విద్యావేత్త, 50కు పైగా చిత్రాలను నిర్మించిన గొప్ప నిర్మాత పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. And to give away this award, industry పెద్దలు, గురువులు శ్రీ దాసరి నారాయణరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అందరికీ నమస్కారం. నాకు చాలా ఆనందంగా ఉంది. 12 times ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకుని, నా లైఫ్లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకుని, ఇదే ఫిలింఫేర్ స్టేజ్ మీద ఈ రోజున నా శిష్యుడు, నా బిడ్డ మోహన్ బాబుకి ఐఎమ్ ప్రెజెంటింగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. This is an honor to me. He is being introduced by me in 1975 in Swargam Narakam. Has completed 45 years as a hero, as a character actor, as a comedian, as a villain, what not. Has completed 570 films within a span of 45 years. గ్రేట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి తరువాత తెలుగులో డైలాగ్ చెప్పగలిగింది మోహన్ బాబు అని ప్రూవ్ చేసుకున్నాడు. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఎడ్యుకేషనలిస్ట్గా ఈ రోజున మోహన్ బాబు నిలబడ్డాడు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నెంబర్ 1గా ఉన్నాడు. ఐఎమ్ ప్రౌడ్. ఇక్కడ మోహన్ బాబుని చూస్తూ, అక్కడ నేను ఇంట్రడ్యూస్ చేసిన సీమాను చూస్తూ, నేను ఇంట్రడ్యూస్ చేసిన విక్రమ్ని చూస్తూ, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే వరకు నా అన్ని సినిమాలకి కీబోర్డ్ వాయించిన దిలీప్ రెహమాన్ని చూస్తూ, ఇలా ఎంతో మంది దోస్ హూ కమ్ అప్ ఫ్రమ్ అవర్ కాంపౌండ్. ఐ ఫీల్ ప్రౌడ్. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మోహన్ బాబు. This Life Achievement Award is a prestigious award for Mohan Babu. Thank you, Filmfare and Times of India organization for your good selection. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. ద ఫిల్మ్ ఫేర్ అవార్డ్, ద లైఫ్ అచీవ్మెంట్, జీవిత సాఫల్యం అంటే నేను జీవితంలో సాధించిన దానికి ఇచ్చినటువంటి గుర్తింపు. ఈ బహుమతిని ఇచ్చినటువంటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఆ యాజమాన్యానికి, న్యాయ నిర్ణేతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది నాకు వాళ్ళు గుర్తింపుగా ఇచ్చింది. కానీ నేనేమనుకుంటున్నానంటే, మళ్ళీ విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఈ జనరేషన్స్తో పోటీపడి మళ్ళీ ఇటువంటి అవార్డులు తీసుకుంటాను, ఇది నాకు స్ఫూర్తి అని చెప్పడానికి వీళ్ళిచ్చినట్టుగా భావిస్తున్నాను. ఇక నా జీవితంలో నాకు తండ్రి లాంటి వారు దాసరి నారాయణరావు గారు. 1975 November 22nd, my first picture was released, Swargam Narakam. I started my life at Madras
with empty stomach. I always remember the Madras is like my mother. She has given milk to me. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నన్ను పెద్దవాణ్ణి చేశాను. ఈ ప్రయాణంలో నా గురువు గారితో పాటు ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నా తోటి నటీమణులు జయప్రద, జయసుధ, నా అత్యంత సన్నిహితుడు అంబరీష్, సతీమణి సుమలత, నా కేటుగాడు హీరోయిన్ సీమ, ది గ్రేట్ డైరెక్టర్ ఐవి శశి ఆల్సో ఇస్ దేర్. అందరికీ, నా మిత్రులకు, నా తోటి కళాకారులకు, ఈ యంగర్ జనరేషన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆశీస్సులు తెలియజేస్తూ 550-60 పిక్చర్స్ యాక్ట్ చేసి దాదాపు 60 చిత్రాలు నిర్మించి నేను ఈ స్థానానికి వచ్చానంటే నా అభిమానులు మా హీరో, మా విలన్, మా మోహన్ బాబు అని చెప్పి కట్టినటువంటి వాళ్ళందరికీ దీన్ని అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.